भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। వర్ధిల్లాలి వర్ధిల్లాలి। నేడు బసనపల్లె గ్రామంలో ఏదైతే జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మరియు మా రాష్ట్ర రథసారైనటువంటి పివిఎన్ మాధవ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి చేరువ కావడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు జెండా కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ జెండా వందన కార్యక్రమం ద్వారా ఏదైతే మాధవ్ గారు ఆశించారో జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో గ్రామ గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరే విధంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ ప్రతి వ్యక్తికి తెలియజేయాలనే కార్యక్రమంలో భాగంగా జెండా వందన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ఒక స్కాన్ కోడ్ ద్వారా ఆ గ్రామానికి ఎంతమంది వ్యక్తులకు 5 కేజీల బియ్యం చేరుతుంది, ఎంతమంది వ్యక్తులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎంతమంది తల్లులకు కానీ, ఎంతమంది బిడ్డలకు కానీ ఆరోగ్య సంక్షేమ పథకాలు చేరుతున్నాయి, ఎంతమందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు చేరుకున్నాయి, ఎన్ని గ్రామాల ఏ గ్రామంలో రోడ్లు ఏర్పడుతున్నాయి, ట్యూబ్లైట్లు వస్తున్నాయి, మరియు సంక్షేమ పథకాలు వాటర్ స్కీమ్ కానీ ఏదైనా సరే వస్తున్నాయి అనేది ఈ కార్యక్రమం ద్వారా స్కాన్ కోడ్ ద్వారా ప్రతి వ్యక్తి తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। నేడు చూస్తున్నాము దేశంలో ఏదైతే నారీ శక్తి వందన్ అధినియం ద్వారా 33% మహిళలకు రాజకీయంగా కూడా వారికి లబ్ధి చేకూర్చాలని నరేంద్ర మోదీ గారు ఆశించారో కుటిల రాజకీయాలతో కాంగ్రెస్ ప్రభుత్వము, కమ్యూనిస్టు ప్రభుత్వాలు మరియు టీఎంసీ ప్రభుత్వాలు ఆ యొక్క బిల్లును వ్యతిరేకించడం జరిగింది। మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఏదైతే జనాభా ప్రాతిపదికన కాకుండా ఈ ప్రతి రాష్ట్రానికి 50% చొప్పున అసెంబ్లీ మరియు పార్లమెంటు సీట్లను పెంచాలని రూపొందించారో అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రయోజనం కోసం కాదు, ఏదైతే వెనుకబడి ఉన్నాయో తక్కువ స్థానాలు అని ఆశిస్తున్నారో సౌత్ ఇండియాకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క బిల్లును రూపొందించడం జరిగింది। జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సౌత్ ఇండియాకు నష్టం చేకూరుతుంది, ఈ విధంగా చేర్చడం ద్వారా సౌత్ ఇండియా నష్టపోతుందనే భావనతో ప్రతి రాష్ట్రానికి ఆ యొక్క ఉన్న సీట్లకు 50% రూపొందించాలని చేస్తున్నాం। ఈరోజు మేమైతే ఛాలెంజ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏ రోజైతే జనాభా ప్రాతిపదికన చేస్తారో ఆ రోజు సీట్ల శాతం తగ్గితే మీరు బాధ్యత వహిస్తారా, మీరు సౌత్ ఇండియాకు మీరు క్షమాపణ చెప్తారా అని మేము కాంగ్రెస్ పార్టీని కానీ కమ్యూనిస్టు ప్రభుత్వాలను కానీ కోరుచున్నాము। జనాభా ప్రాతిపదికన తీసుకుంటే నార్త్ ఇండియాలో ఏదైతే 1970 సంవత్సరాలలో మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే ఫోకస్ చేసేసి ఇక్కడ జనాభా నియంత్రణ చేయడం జరిగింది। అక్కడ నార్త్ ఇండియాలో ఎక్కడే కానీ జనాభా నియంత్రణ అనేది చేపట్టడం జరగలేదు, కాబట్టి అక్కడ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే అక్కడికి సీట్లు పెరుగుతాయి కానీ సౌత్ ఇండియాకు సీట్లు తగ్గుతాయి। జనాభా ప్రాతిపదికన తీసుకోకూడదు, ఈ విధంగా సౌత్ ఇండియా నష్టపోతుందనే భావనతో నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు ఈ బిల్లును రూపొందించి సౌత్ ఇండియాకు కూడా లబ్ధి చేకూరాలి, ప్రజాపాలన సజావుగా జరగాలి, ఏదైతే స్థానాలు పెరుగుతాయో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఖ్య తగ్గేసి ఆ విధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేరుతాయి అనే భావనతో బిల్లును చేపట్టడం జరిగింది। ఈ యొక్క సంక్షేమ పథకాలు కానీ భారతదేశ అభివృద్ధి కానీ ఫారిన్ యొక్క ఏదైతే రక్షణ రంగ పరంగా కావచ్చు, నేడు యుద్ధం జరుగుతున్నా కూడా భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మన పెట్రోల్ డీజిల్ కానీ ఇక్కడ వస్తువుల రేట్లు కానీ పెరగకుండా ప్రపంచ దేశాలకు భిన్నంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న కారణంగా ఇక్కడ బసనపల్లె నుండి భాస్కర్ రెడ్డి గారు, పీర్ సాహెబ్ గారు, ఇక్కడ పీరావల్లి సాహెబ్ గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది। వీళ్ళు కేవలం ఏదో రాజకీయ లబ్ధి కోసం చేరలేదు, భారతదేశము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, భారతదేశ పరిపాలన నరేంద్ర మోదీ గారు 2014 చేపట్టిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పథంలో పోతుంది, ప్రతి వర్గము, ప్రతి కులము, ప్రతి
గ్రామానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి పథకాలు అందుతున్నాయి అనే భావనతో భారతీయ జనతా పార్టీలో జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో దాదాపుగా 30 కుటుంబాలు ఇక్కడ చేరి నెక్స్ట్ రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. వీళ్ళ ప్రాతినిధ్యం ద్వారా మేము కూడా గ్రామాన అభివృద్ధి పథకాలను మరియు సంక్షేమ పథకాలను అన్నింటినీ చేరుస్తామని తెలియజేసుకుంటున్నాం.